రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ సంస్థలు రోడ్డున పడుతున్నాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెనాలి నియోజకవర్గ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ వ్యాఖ్యానించారు. జీవో నెంబర్ 396తో రిజిస్ట్రేషన్ శాఖను ప్రైవేటు పరం చేసి పీపీపీ పద్ధతిలో రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలను తీసుకొచ్చేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇదే జరిగితే ప్రజల స్థిరాస్తులకు రక్షణ లేకుండా పోతుందని, లక్షలాది మంది జీవనోపాధిని కోల్పోతారని ఆందోళన వ్యక్తం చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా దస్తావేజు లేఖరులు ఈ నెల 20వ తేదీ నుంచి నిరవధిక పెన్ డౌన్ చేపట్టిన విషయం కూడా తెలిసిందే. దస్తావేజు లేఖరులు, సహాయకులు, స్టాంప్ వెండర్లు, డీటీపీ ఆపరేటర్లు తెనాలిలో 2వ రోజైన మంగళవారం కూడా పెన్ డౌన్ ను కొనసాగించారు. మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ మధ్యాహ్నం స్థానిక రిజిస్ట్రేషన్ కార్యాలయం ఎదుట పెన్ డౌన్ లో ఉన్న దస్తావేజు లేఖరులను కలిసి వారి సమస్యలను తెలుసుకున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున అండగా ఉంటామని మద్దతు ప్రకటించారు. అనంతరం మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం పీపీపీ నామజపం చేస్తూ ప్రభుత్వ సంస్థల నిర్వహణ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు విమర్శించారు. సంస్థలను ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెడుతోందని ఆరోపించారు. ప్రజల నుంచి వ్యతిరేకత వస్తున్నా తన పోకడను మార్చుకోవడం లేదన్నారు. ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ 396తో రిజిస్ట్రేషన్ శాఖను ప్రైవేటు పరం చేస్తే నష్టపోయేది ప్రజలేనన్నారు. దీనిపై ఆధారపడిన దస్తావేజు లేఖరులు, స్టాంప్ వెండర్లు, డీటీపీ ఆపరేటర్లకు జీవనోపాధిని కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. ప్రజాస్వామ్యంలో సజావుగా పరిపాలన చెయ్యమని, ప్రజలు ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారని చెబుతూ ప్రైవేటుకు అప్పగిస్తే ఇక ప్రభుత్వం ఎందుకని ప్రశ్నించారు. అదాని లేదా అంబానీకి అప్పగిస్తే సరిపోతుందని వ్యాఖ్యానించారు. రిజిస్ట్రేషన్ శాఖను మార్గదర్శికి అప్పగించబోతోందని తెలుస్తోందని శివకుమార్ చెప్పారు. అదే జరిగితే అంతకన్నా దారుణం మరొకటి లేదన్నారు. కూటమి ప్రభుత్వంలో నాయకులు కూడా ఇదే బాటలో నడుస్తున్నారని చెబుతూ స్థానిక ఎమ్మెల్యే పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కూడా తెనాలి మున్సిపల్ కార్యాలయాన్ని, తెనాలి విజయవాడ 4 లేన్ల రహదారి నిర్మాణాన్ని పీపీపీ పద్ధతిలో పూర్తి చేస్తామని చెప్పిన హామీని గుర్తు చేశారు. 2 ఏళ్లు గడిచిన ఇంతవరకు అడుగు ముందుకు పడలేదన్నారు. రిజిస్ట్రేషన్ శాఖను ప్రైవేటు పరం చేసే నిర్ణయాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో దస్తావేజు లేఖరుల తరపున సిద్ధం ఆంజనేయులు, తెనాలి ఎంపీపీ ధర్మరాజుల చెన్నకేశవులు మాట్లాడారు. పార్టీ జిల్లా ఎస్సీ విభాగం అధ్యక్షులు వెడ్డటి సురేంద్రు, పార్టీ నాయకులు తాడిబేని రమేష్, గుంటూరు కృష్ణ, అకిదాసు కిరణ్, నీలి అజయ్ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో మరి ముఖ్యంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ప్రభుత్వ సంస్థలు అన్ని రోడ్డున పడతా ఉన్నాయి. ఇది మనం బాగా గమనించాలి. ప్రభుత్వ సంస్థ అనేది ప్రతిదీ ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక పీపీపీ పద్ధతి అని, అంటే పబ్లిక్ అండ్ ప్రైవేట్ పార్టిసిపేషన్, ఈ పద్ధతిని తీసుకొచ్చి ప్రభుత్వం నడపాల్సిన ప్రభుత్వ సంస్థల్ని ప్రైవేటు వ్యక్తుల పరం చేసే ఈ పీపీపీ విధానాన్ని తీసుకురావటం రాష్ట్ర వ్యాప్తంగా అందరూ వ్యతిరేకిస్తూ ఉంటారు. అయినా ప్రభుత్వం తన పోకడను మార్చుకోకుండా ప్రధానంగా ఈ రాష్ట్రంలో రెవెన్యూ సెక్టార్ అయిన రిజిస్ట్రేషన్ సెక్టార్ని, రిజిస్ట్రేషన్ కార్యాలయాన్ని కూడా ప్రైవేటీకరణ చేసే ఉద్దేశంతో ఇది చాలా దుర్మార్గం. ప్రభుత్వం ప్రజల యొక్క ఆస్తుల్ని, రిజిస్ట్రేషన్ చేసే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను కూడా పీపీపీ పద్ధతిలో ప్రైవేట్ పరం చేసే విధానాన్ని తీసుకురావటం ఇది దుశ్చర్య. దానికి సంబంధించే ప్రభుత్వం తీసుకొచ్చిన 396 జీవోని, ఆ జీవోని వ్యతిరేకిస్తూ ఎక్కడైతే దస్తావేజులు రాసే వీళ్ళందరూ కలిసి రాష్ట్ర వ్యాప్తంగా ఈ 396 జీవోని ఉపసంహరించుకోవాలని ఈ నెల 20వ తారీఖు నుంచి 10 రోజుల పాటు కార్యాలయాల వద్ద రిలే నిరాదీక్ష చేస్తున్న సందర్భం మనం చూస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగానే తెనాలి నియోజకవర్గంలో కూడా ఆంధ్ర రాష్ట్ర దస్తావేజ్ లేఖల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు జరుగుతూ ఉంటే దీనికి సంఘీభావంగా మద్దతు ఇవ్వాలన్న ఉద్దేశంతో నేను ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ప్రధానంగా ఎందుకు మద్దతు ఇవ్వాలి అని నిర్ణయించుకోవటం అంటే, నిజంగా ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ 396 జీవో
396 జీవో ఏదైతే పీపీపీ పద్ధతిలో ప్రైవేటు పరం చేయాలన్న నిర్ణయాన్ని వ్యతిరేకించడంతో పాటు ఇంత గొప్ప రిజిస్ట్రేషన్ శాఖని ప్రైవేటు పరం చేసే అన్యాయం జరిగేది ప్రజలకి. సహజంగా రిజిస్ట్రార్ ఆఫీస్కి ఎవరైనా కానీ ఒక రిజిస్ట్రార్ మనం ఆస్తి కొనుక్కున్నా ఆస్తి అమ్ముకున్నా ఈ మధ్యలో రిజిస్ట్రార్ ఆఫీస్కి కొనుక్కున్న వ్యక్తికి అమ్ముకున్న వ్యక్తికి నమ్మకస్తుడు ఎవరు? దస్తావేజులు రాసే వెళ్ళారు. ఎందుకు అతని మీద నమ్మేది? తరతరాల నుంచి, ఉదాహరణకి తాత దగ్గర నుంచి, తండ్రి దగ్గర నుంచి ఆ కుటుంబానికి ఆ దస్తావేజులు అమ్ముకున్న కొనుక్కున్న నమ్మకంతో చేస్తాడు అన్న నమ్మకం. ఆ నమ్మకంతోనే దస్తావేజులు రాసే రైటర్ని ప్రజలు విశ్వసిస్తాం. ఆ విశ్వసించబట్టే ఈరోజు ఒక రిజిస్ట్రేషన్ కొనుగోలు కానీ అమ్మకం కానీ జరుగుతూ ఉందంటే రైటర్ యొక్క పాత్ర ప్రధానమైంది. అలాంటిది ఈరోజు దీన్ని తీసుకెళ్ళి ప్రైవేట్ పరం చేస్తాం, రిజిస్టర్ ఆఫీస్నే ప్రైవేట్ పరం చేస్తాం. 396 జీవో ద్వారా జరగబోతుంది అదే కదా. అందుకని ఈ చర్యని మేము వ్యతిరేకిస్తున్నాం. తప్పకుండా వీరు చేసే నిరసన సబబని భావిస్తూ ఉన్నాం. తప్పకుండా అవసరమైతే వైఎస్ఆర్ పార్టీ రాష్ట్రంలో అందరికీ దస్తావేజులందరికీ అండగా ఉండి జగన్మోహన్ రెడ్డి గారు కూడా అండగా ఉండే విధంగా మాట్లాడి మద్దతు ఇస్తామని చెప్పి ఈరోజు దస్తావేజులు డాక్యుమెంట్ రైటర్లకి సంఘీభావంగా తెలియజేసుకు మన మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ గారు, అట్లాగే ఇక్కడికి విచ్చేసిన నాయకులందరికీ, ప్రజలకు, అలాగే 396 జీవోని రద్దు చేయాలి, అలాగే డాక్యుమెంట్ రైట్లు జీవన ఆధారాన్ని దెబ్బ కొట్టుకోకుండా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుకుంటూ, అలాగే డాక్యుమెంట్ రైటరే కాకుండా వాళ్ళ కింద బతికే వాళ్ళు దాదాపు రాష్ట్రంలో 3 లక్షల మంది డాక్యుమెంట్ రైటర్లు ఉంటే వాళ్ళ కింద ఎంతమంది ఉంటారో చూడండి. అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో జీవో నెంబర్ 396ని విడుదల చేసి ప్రైవేటీకరణలో భాగంగా ప్రైవేటు సంస్థలకు అప్పచెప్పే విధంగా వ్యవహరిస్తున్నారు. దానికి మేము రాష్ట్ర వ్యాప్తంగా దస్తావేజులేఖరులు అందరం కూడా ఈ నెల 20 నుంచి 31 వరకు మేము పెన్ డౌన్ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. నిన్న 1వ రోజు జరిగింది, దిగ్విజయంగా జరిగింది రాష్ట్రం మొత్తం మీద కూడాను. ఈరోజు 2వ రోజు కూడా అదేవిధంగా కొనసాగిస్తున్నాము. ఇది గనక అక్కడ రాష్ట్ర ప్రభుత్వం వారు దీని మీద చర్య తీసుకొని న్యాయం చేయకపోయినట్లయితే దస్తావేజులేఖరులు దీన్ని ఇంకా ఉధృతం చేయడానికి అవకాశం ఉందని తెలియపరుస్తున్నాం.